హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కొట్టి వచ్చేస్తున్నాం ఒక దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఏంటంటే ఈ గ్లాస్తో 3 గ్లాసులు శనగపిండి, ఇదే గ్లాస్తో 3 గ్లాసులు ఏమో బీపిండి అనమాట, రైస్ పౌడర్ అనమాట. ఇది శనగపిండి అనమాట ఫ్రెండ్స్, ఇదేమో బీపిండి అనమాట. ఇందులో ఏంటంటే మిక్సీ చేసింది కేజీ పిండికి అనమాట. జీలకర్రను, వాము, ఎండుమిరకాయలు మిక్సీ పట్టేసి ఈ విధంగా కలిపేసుకున్నాం అనమాట. దీంట్లో సాల్ట్, ఇది కేజీ పిండికి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలుపుకోవాలి. వేడి తగ్గినాక ఇలా కలుపుకోవాలన్నమాట గరిటెతో. ఇది ఇలా తిరిగేసుకున్నాం ఇలా. ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్రాలు వేస్తున్నాను పండగ చూడండి. ఇట్లా పట్టుకోవాలన్నమాట. మళ్ళీ వత్తుకోవాలి. ఫ్రై అవుతుంది కదా, ఇది ఇలా తిప్పుకోవాలి. మేము వేసేటప్పుడు తమ్ముడు వచ్చాడక వీడియో తీసాడనమాట. నేను వేస్తున్న టైంలో ఒక వీడియో చిన్నది ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, వేస్తే ఫ్రెండ్స్ ఫ్రై అవుతుంది. ఆగిందో లేదని చెప్పేసి వేస్తున్నాం అనమాట. చూడండి, కొత్తగా పేరుగా చేసి ఆన్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేయాలి. ఇట్లా ఫ్రై అవుతాయి ఇలా గిద్దలో పిండి వేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టి ఇది కదుపుకోవాలన్నమాట ఫ్రై అయ్యేదాకా. ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇది అలా తీసామన్నమాట. ఇది ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఫ్రై అవుతుంది. ఇది ఇట్లా ఫ్రై చేస్తారు. తర్వాత నేను వేస్తాను మొత్తం. నేను వేసేసిన తర్వాత వీడియో పెడతాను. దాంట్లో ఆయిల్లో వేసేసిన తర్వాత వీడియో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కుదరదు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడే వేసాము, చేయగడుకున్నాం. చూడండి, ఇది ఫ్రై అవుతుంది అనమాట.
కప్పులో పెట్టి ఇది పెట్టానమాట పైన. ఇప్పుడు వెయిట్ అది ఇలా ముద్దలా పెట్టి ఇదేం ఫ్రై అవుతుంది. దీన్ని ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఇది నేను. మళ్ళీ అయ్యాక వేస్తా చూడండి. ఇది చెక్కలో అనమాట. ఇది చెక్కలో అనమాట.